విమర్శించేటప్పుడు కూడా ఒక రాజకీయ విమర్శలు లేదా ఒక భక్తికి సంబంధించిన మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. సెక్యూరిటీ లేదంట, ఎవరిని పట్టించుకునే నాదులే లేదంట, ఇన్ని కోట్ల మంది వచ్చిపోతే ఎవరిని పట్టించుకోకుండా ఆడెవరికైనా అంటే పోలీసు పట్టించుకోకుండానో లేకుంటే అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం మూలంగా ఏమన్నా నష్టం జరిగి ప్రాణాపాయం పోయి డెత్స్ ఏమైనా సంభవించి ఇట్లా అయిందా? గతం కంటే డెత్ రేటు చాలా యాక్సిడెంట్లు కానీ మీరు గట్టమ్మ కాడ చూడండి. మేము గట్టమ్మ కాడ కూడా కొత్త బస్ స్టాండ్లు చేసి ఫుట్ ఓవర్ కట్టి భక్తులందరూ కూడా గట్టమ్మకు వచ్చి మళ్ళీ బస్సులలో మళ్ళీ ఇటు వచ్చేటట్టు కూడా చేయడం జరిగింది. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తగిన శిక్ష దేవుడే వేసుకుంటాడు. ఇక మేము ఏం చెప్పలేము. అది వీడియోల కోసము మీడియా కోసము ఎదుటి వాళ్ళను కించపరిచి అట్లా చేయకండి. నువ్వు బయట చేయి, బయట మాట్లాడు. కానీ దేవుడి విషయంలో దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోయిన వాళ్ళందరి గుండెల్లో ఉంది. కాబట్టి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయడం అనేది ఈ ప్రాంత ఆడబిడ్డలుగా ఆదివాసీ బిడ్డలుగా ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఆవేదన చెందుతున్నాం. నేను పక్కా చెప్తున్నా, ఈ జాతరకు పెరిగినటువంటి ఆదరణను కొన్ని పార్టీలు, కొంతమంది స్వాములు, కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారానికి ఎక్కువ ఒడిగొడుతూ ఉన్నారు. దయచేసి కొన్ని ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా, జాతరకు గతం కంటే ఈసారి జాతరకు పెరిగిన భక్తుల సంఖ్యను చూసి, భక్తిని చూసి కొంతమంది వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళ దగ్గరికి తక్కువ వస్తున్నారనో లేదా ఈ మాస్ పీపుల్తో పాటు క్లాస్ పీపుల్ కూడా పెద్ద ఎత్తున పోతున్నారనో దుష్ప్రచారం, అదేవిధంగా దుర్మార్గమైనటువంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయడము, ఆడిపోతే ప్రాణాపాయమని ఇవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనం నమ్మిన దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఎదుటి వాళ్ళ గురించి తప్పు చెప్తేనే అది తప్పు. అందుకనే ఇవాళ మళ్ళొక్కసారి మేము ప్రెస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఆదివాసీ దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలు అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలు కూడా వచ్చి మొక్కుకునేటువంటి ప్రకృతి దేవతలు. ఈ దేవతల మీద దుర్మార్గమైన దుష్ప్రచారం బంద్ చేయండి. మంచిగా భక్తులు వచ్చిర్రు, జాతర జరిగింది, నిర్వహించుకున్నాము. కానీ ఇవాళ మీరు ఒక్కొక్కరిని పనిగట్టుకొని వీడియోలు చేయించి ఈ జాతరలో దందాలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి అని ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసి మా సమ్మక్క సారలమ్మ జాతర ఇమేజ్ని తగ్గించే కుట్ర బంద్ చేయండి. అలాంటి తప్పులు చేస్తే ఆ దేవుడే తప్పక మీకు పనిష్మెంట్ చేస్తాడని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక్కొక్కరి కులదైవం ఉంటుంది, ఆయా మత దైవాలు ఉంటాయి, ప్రాంత దేవతలు ఉంటారు. సమ్మక్క సారలమ్మ ఒకప్పుడు ఈ ప్రాంత ఒక కులదైవంగానే ఉండే, ఒక జాతి దేవుళ్ళుగానే ఉండే, ఒక ములుగు ప్రాంత దేవుళ్ళుగానే ఉండే. ఆ తర్వాత రాష్ట్ర దేవతలుగా, ఇప్పుడు దేశ దేవతలుగా ఈరోజు ఇతర దేశాల నుంచి కూడా వచ్చిపోయి మొక్కుకున్నారు. ఇవాళ ప్రపంచానికే ఈ దేవతల యొక్క కీర్తి ప్రతిష్ట పోయింది. తగ్గించే కుట్ర చేయడం మానుకోండి అని విజ్ఞప్తి చేయడానికి మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా చిన్న చిన్న అవాంతరాలు, నేను చాలామంది నాకు ఫోన్ చేశారు. నేను నా ప్రెస్ మీట్ విన్న తర్వాత మీరు మనసా వాచ కర్మైన అని అనాల్సిన అవసరం లేదు, మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేసుకున్నారో అందరికీ తెలుసు. ఇంత పెద్ద జాతరలో కోట్ల మంది వచ్చినప్పుడు మరి ఒక్కొక్కసారి చిన్న చిన్న అసౌకర్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్కో ఒక 500 మీటర్లకో లేకుండా ఎక్కడో అక్కడ కొద్ది నీళ్ళలో లేకుంటే టాయిలెట్స్ అక్కడెక్కడ పెడతాం. నిలబడ్డ అక్కడనే నీళ్ళు అంటే అక్కడ సాధ్యం కాదు. ఆడ రోడ్లు లేదా అది ఒక 20 రోజుల జాతర కాదు కదా, లేదా ఎప్పుడంటే అప్పుడు కాదు కదా. ఈ 4 రోజులే అందరు రావాలని కోరుకుంటుంది, అందరూ దర్శనం చేసుకోవాలనుంటుంది. ఆ టైంలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది, తర్వాత కొంత అక్కడక్కడ నిలబడ్డ కానో కూసున్న కానో అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అయినా కూడా దర్శనాల విషయంలో అందరికీ జరిగింది. కానీ దీన్ని ఇట్లా చిల్లరగా చేయడం అనేది మానుకోండి. ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఇలా కేటీఆర్ కూడా జాతర మీద ఎవరు పట్టించుకునే అంటే మేము మనుషులం కాదా? అంటే మేము మంత్రి హోదాలు ఉంటే నీకు అంటే కనబడడం లేదా?
అసలు ఏమనుకుంటున్నారు? మాకంటే ఇంకా సిన్సియర్గా ఇక్కడ ఉండి పని చేసుకునేటోళ్ళు ఈ జాతరకు మరి ఎవరు వచ్చి చేస్తే మీకు మీ 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 హయాంలో కూడా అప్ అండ్ డౌన్లే కదా. మేము ఇక్కడ ఉండి చేసుకుంటున్నాం. అప్పుడైనా ఇప్పుడైనా మా బాధ్యతగా మేము చిత్తశుద్ధితో పని చేసుకుంటున్నాము. మమ్మల్ని అదే అంటున్నా, మేము కరోనాలో కష్టపడితే రీల్స్ అన్నావు, మేము మా ప్రజలను కాపాడుకోవడం కోసం మేము ఫ్లడ్లలో సహాయ సహకారాలు చేస్తే నటనలు అంటారు. మేము జాతరలలో మా జాతర మా దేవుడు, నేను ఎవరి కోసమే చేయలేదా, మా దేవుడు మా ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు వస్తా అంటే మా ప్రాంతానికి వచ్చిన వాళ్ళు చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలని మొక్కుకొని వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తే నీకు మరి ఎవడు లేడంటే అంటే మమ్మల్ని గుర్తించడానికి కూడా నీకు మనసు ఒప్పలేదంటే ఎంత దురహంకారమో చెప్పండి. ఇంత దుర్మార్గమైన కుట్రలు చేయకండి. ఒక మంచి మనసుతో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండండి. అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే, ఇవాళ మమ్మల్ని తగ్గించి మాట్లాడితే మీకు మమ్మల్ని అంటే అవమానాలకు గురి చేస్తే మీకేదో సంతోషం వస్తుంది అనుకుంటే మీరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు మాలాంటి ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే. అందుకోసము ఇవాళ అక్కడ ఎవడు లేడు, పట్టించుకునే నాదుడే లేడంటే మరి నేనే మంత్రినే కదా. ఆ పదవి కంటే ముఖ్యంగా నేను ఇక్కడ బిడ్డను, ఇక్కడ ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని, ఆ జాతి బిడ్డలము. మా గౌరవాన్ని, మా దైవాలను, మా ప్రాంతాన్ని మేము ఎందుకు తగ్గించుకోవాలని చేసుకుంటాము. మీరంటే అడపదడప వచ్చిపోతారు, అసలు వచ్చుడే లేదు. మీరు బందే, మీరు రారు, వచ్చేటోళ్ళు రావద్దని కుట్రలు. అందుకని ఈ కుట్రలో భాగంగానే జాతరను తగ్గించి చూపిస్తున్నారు. లాస్ట్కి ఎవరు లేరు అని అన్నారు. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు క్రౌడ్ ఉన్నప్పుడు అలా క్రౌడ్లో కూడా మీరు చిల్లర రాజకీయాలు చేసిరు. మీరు రాళ్ళే ఇచ్చింది మీరే కావచ్చు, డౌన్ అనిపించింది మీరే, జిందాబాదులు కొట్టించుకున్నది మీరే. వాళ్ళు మమ్మల్ని డౌన్ అన్నారు, కరెక్టే. మరి మీకు జిందాబాదులు అన్నారంటే మీ నాయకులు అక్కడ వచ్చి చేసినట్టే అర్థమవుతుంది కదా. ఏదో అక్కడ మీ నాయకుడు కనపడ్డాడంటే జిందాబాద్ అన్నాడంటే ఓకే, కానీ అక్కడ మీ నాయకులు లేకుండా మీరు అనిపించుకున్నారు. దేవుని తీసుకొస్తా అంటే జెండాలు పట్టించారు. ఇదేం సంస్కృతి? ఇప్పటివరకు ఎవరు అక్కడ మేము రాజకీయ ఎజెండాలు పెట్టుకోలే. మా ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆ రోజు ఎలాంటి స్టేజ్ మీద కూడా మేము రాజకీయాలు లేదా జెండాలు ఈ కండువాలు కప్పుకొని చేయలేము. గ్రీన్ కండువా, అడవి కండువా, సమ్మక్క సాలమ్మ కండువలే కప్పినాం, అవే కప్పించాం. కాబట్టి ఈ మాటలు మానుకోవాలని ఈ కేటీఆర్ గారికి తెలియజేస్తూ, మరి ములుగు ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా గట్టిండ్రు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా డే బై డే అంటే ప్రతి ఎన్నికలలో నా మెజార్టీ 2009లో 18,000 ఇచ్చిర్రు, 2018లో 22,000 ఇచ్చిర్రు, 2023లో 33,000 మెజార్టీతోటి నన్ను గెలిపించినటువంటి ములుగు ప్రజలకు సేవ చేసే అవకాశం, ఇలా నా గౌరవాన్ని, నా మెజార్టీని పెంచుకుంటూ నన్ను హక్కున చేర్చుకున్నారు. కాబట్టి మరి నేను ఈరోజు ఎంతోమంది ప్రలోభాలకు ఆనాడు గురి చేసినా నిలదొక్కుకొని ఉన్నా. కాబట్టి నాకు ఈరోజు రాష్ట్ర స్థాయి క్యాబినెట్లో మరి మంత్రిగా ఉండి నా వెనుకబడ్డ ములుగు నియోజకవర్గాన్ని, ములుగు జిల్లాను అగ్రభాగాన ఉంచడం కోసం నాకు అవకాశం దొరికింది. 24 అవర్స్ ఈ యొక్క అభివృద్ధిని మనం కొనసాగించాలని మరి ముఖ్యమంత్రి గారితో కానీ ఇతర శాఖల మంత్రులతో కానీ నేను వెళ్ళి ములుగు విన్నపాలన్నీ, ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. దానిలో భాగంగానే రోడ్ల వెడల్పు కానీ, ఇక్కడ ములుగు డెవలప్మెంట్ కానీ, ములుగు మరి జాతర డెవలప్మెంట్ కానీ, రేపు భవిష్యత్తులో 100 కిలోమీటర్లు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాం. గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా ఈ ములుగు జిల్లా నుంచి నిర్వహించడం కోసం మరి అందరూ సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా దాదాపుగా 79-80% ఒక 5-6 మా రెబల్సే గెలిచిండ్రు టికెట్ ఇవ్వకపోవడంతో. ఆయన అందరూ మళ్ళీ కాంగ్రెస్లో రావడం జరిగింది. దాదాపుగా 79-80%తో మన ములుగులో గెలిపించిన గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా గ్రామ పంచాయతీ శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మున్సిపాలిటీ ములుగు
కొంతమంది మేము చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ నన్ను ఓడియడం కోసం జీవోలు తీసుకొచ్చి సంపూర్ణం కాలే. మల్లంపల్లి గోరుకొత్త కలిపి మండలంగా ఉట్టి జీవో 5-6 రోజుల ముందు ఇచ్చారు. మున్సిపాలిటీని తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించిండు, ములుగు మున్సిపాలిటీ కాలే. మరి ఏటూ నాగారాన్ని రెవెన్యూ అని చెప్పి ఫైర్ స్టేషన్ అని చెప్పి ఉట్టి జీవో కాపీలు ఇచ్చారు. అందులో కూడా సంపూర్ణమైన జీవో లేక అనేక ఆటంకాలు ఉండే. ములుగు మున్సిపాలిటీ మల్లంపల్లి ఇవన్నీ స్పెషల్గా మళ్ళా మీటింగ్స్ పెట్టి మళ్ళా క్యాబినెట్ ఆమోదంతో సంపూర్ణంగా గవర్నర్ గారి ఆమోదంతో ములుగు మున్సిపాలిటీ ఏర్పడ్డది. ములుగు మున్సిపాలిటీ ఏర్పడ్డ కాంచి అభివృద్ధి కోసం దాదాపుగా ఇప్పటి వరకు మరి ఇంకా పనులు కావాల్సినవి దాదాపు 50 కోట్ల పనులు ఆగి ఉన్నాయి. టెండర్ అయినవి. మరి ఇంకొక 10 కోట్ల పనులు వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. దాదాపుగా ములుగు పట్టణం రాబోయే ఏడాది లోపు 6 నెలల నుంచి ఏడాది లోపు ములుగు ఒక గొప్ప సిటీగా తీర్చిదిద్దాలి అంటే నేను ఇక్కడ మంత్రిగా ఉన్న ములుగులో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ మేయర్ను చైర్మన్ను మరి గెలిపించి మా కౌన్సిలర్స్ అందరినీ గెలిపించి అభివృద్ధికి బాటలేయాలని ములుగు ప్రజల్ని కోరుతా ఉన్నా. ఈరోజు 2004లో కూడా ములుగులో వచ్చిన సీసీ రోడ్లు మేజర్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు పల్లెబాట సందర్భంగా ఆనాడు శాసనసభ్యులు వీరన్న గారు వారు అప్పుడు తీసుకున్నాయి. ఇప్పుడు మళ్ళా మరి పెరిగిన విస్తరణ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 60 కోట్లతోటి ములుగు టౌన్లో మిగతా పనులన్నీ కూడా సెంట్రల్ లైటింగ్ కానీ జంక్షన్స్ కానీ బ్యూటిఫికేషన్ కోసం ఇవాళ ఐ లవ్ యు ములుగు కావచ్చు, గట్టమ్మ కావచ్చు, లేకుంటే జంగాలపల్లి కాడ కట్టినటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంత ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బడుగు బలహీన పేద వర్గాల ఆట పాట సంస్కృతి ములుగు ఈ యొక్క గొప్ప సంస్కృతి తెలియజేసే విధంగా ములుగు పట్టణంలో కూడా జంక్షన్స్ డెవలప్ చేస్తాం. అదేవిధంగా పొట్లాపురంలో 143 కోట్లతో ఇచ్చిన లిఫ్ట్ ద్వారా ములుగు పట్టణము బండార్పల్లికి కూడా నీళ్లు రాబోతున్నాయి 24 అవర్స్. కాబట్టి దయచేసి ఈరోజు నిరంతరం మేము ఇక్కడ ఉండే బిడ్డలుగా, నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఇక్కడే చదువుకొని ఇక్కడే 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన బిడ్డగా నాకు చిత్తశుద్ధితో ఈ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి చిత్తశుద్ధితో మరి ములుగు పట్టణం రూపురేఖలేందో చూపించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. తప్పకుండా చేసి చూపిస్తాం. ఇలా రోడ్ల మీద పాప హమాలీలు కూర్చుంటుంటే గత 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ హయాంలో నాకు ₹1 ఇవ్వలేదు. ఇవాళ 10 లక్షలతోటి హమాలీల భవనం కానీ మహిళా భవనము అటు కిందివాడ వైపు మరి కట్టియడం జరిగింది. ఇటు గొల్లవాడ వైపు కూడా అంగడి సైడ్ కూడా మరి వీళ్ళకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించినాం. నాయకపోడిది కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. మరి జిమ్లు పెట్టించినాం పిల్లలు అటు ఇటు చేయడానికి. వీటితో పాటు ఇప్పుడు జరిగే డెవలప్మెంటు మరి టౌన్లో రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగు, జంక్షన్స్, మరి లింక్ రోడ్స్, కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం కూడా దాదాపుగా కంప్లీట్ కావచ్చింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ములుగు పట్టణాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించాలని ములుగు ప్రజలకు ములుగు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి. నేను గల్లీ తెలిసిన బిడ్డగా, గడప గడపకు తెలిసిన వ్యక్తిగా, ఎందుకంటే దాదాపుగా 7 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు ఈ 18 ఏళ్ళ నుంచి ఈ రాజకీయాలలో కానీ మరి చూసిన వ్యక్తిగా నాకు ఒక కళ ఉంది. అట్లనే మనకు శ్మశాన వాటిక సఫాయి అటు లేదు, వాళ్ళందరూ ఒకటే అయిపోయి ఇబ్బంది అవుతుంది. అది కూడా ఈసారి కంప్లీట్ చేయబోతున్నాం. ఏదైతే కరెంటు గడ్డ కానీ లేదా అటు పాల్సాపల్లె, జంత్రావుపల్లె, అటు బండార్పల్లి మధ్యలో ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండి మరి శ్మశాన వాటిక కన్వీనియంట్గా ఉంటుందో
అటు కూడా ఒకటి శ్మశాన వాటికను నిర్మించడం జరుగుతుంది. తొందరలోనే ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి అలొకేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ రోజుతో ఏదో ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని పోయేటోళ్ళం కాదు. గడప గడప తిరిగే వ్యక్తులము, గల్లీ గల్లీ తిరిగే వ్యక్తులము. మీ అందరికీ ఆమోదమైన వ్యక్తులను మేము ముందుకు పంపిస్తా ఉన్నాం కౌన్సిలర్స్గా. దయచేసి ములుగు ప్రజలందరూ కూడా దీవించాలని, పంచాయతీ ఎన్నికలలో ఎట్లయితే పట్టం కట్టిరో అవకాశం ఇస్తే మున్సిపల్ శాఖ నుంచి కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు 15 కోట్లు ములుగు మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. అంతకుముందు నేను కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పనుల దశలో ఉన్నాయి. కాబట్టి మంచి ములుగును, అభివృద్ధికరమైనటువంటి, ఆరోగ్యకరమైన, ఆనందకరమైనటువంటి ములుగును మనం నిర్మించుకుందాము. అది కావాలంటే మరి అధికార పార్టీగా నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా నాకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇవ్వాలని ములుగు పట్టణ ప్రజలను కోరుతా ఉన్నాను.